మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గలతీలో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ వ్రాయబడిన మాట ఈ ఉత్తరములు ఏమని ఉన్నదంటే, ఎవరైనను మీలో తప్పిదములో ఉన్న ఎడల, చిక్కుకొని ఉన్న ఎడల, అతని విషయమై మీకు మీరుగా నేను కూడా ఏదైనా తప్పు చేస్తున్నానేమో, నేను కూడా అతని వలె పడిపోయానేమో, ఆత్మీయ జీవితంలో పతనమైపోయానేమో, ఆత్మీయ జీవితంలో దూరమైపోయానేమో, దేవునికి దూరమైపోయానేమో అని ముందుగా మీరు పరిశీలన చేసుకొని మీరు పడిపోకుండా జాగ్రత్తగా ఉండి తరువాత అతనిని సాత్వికమైన మనస్సుతో ఆ దారికి మళ్ళించాలి. ఏ దారి? క్రీస్తుని మార్గములోనికి తప్పిపోయిన వ్యక్తిని ప్రేమతోనూ సహవాసముతోనూ దేవుని యొక్క వాక్యము చేత మరలా దేవుని యొక్క మార్గములోనికి మళ్ళించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని పౌలు గారు ఈ ఉత్తరములో వ్రాస్తూ ఉన్నారు. అట్టి వారిని మంచి దారికి మళ్ళిస్తే దేవుని కార్యములు మన జీవితంలో జరిగితే ప్రియులారా. కాబట్టి ఈనాటి దినాలలో మానవ జీవితములో దేవుని కొరకు బ్రతుకుతున్న మనందరము కూడా ముందు మనకు మనముగా చూసుకునే వారిగా మారాలి. ఏమండి, ఎదుటివానిలో ఉన్న నలుసును చూచుట కంటే మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవడం ఎంతైనా మంచిదని ఈ వాక్య భావము మనకు తెలియచేస్తూ ఉంది. అవును, భక్తి జీవితంలో ఎప్పుడు గర్వం ఉండకూడదండి. సొంకరి విషయములో, పరిషడ్ విషయములో నేరుగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఏనాడు భక్తి గర్వాన్ని మన హృదయంలో ఏ కోసాన్ని కూడా ఉండటానికి వీల్లేదు. మనం ఎప్పటికీ కూడా కొరత ఉన్నవారమే, ఎప్పుడు సంపూర్ణము కానే కాదు. గనుక దేవుని విషయములో సుంకరి లాంటి ప్రార్థన చెయ్యవారిగా మారితే దేవుడు కదిలించబడి మనకు కార్యాలు జరిగిస్తారు. పరిషడు వలె నిందలు వేస్తూ హీనమైన ఆలోచన కలిగి ఈ సుంకరి లాంటి వాడిని, ఈ పాపి లాంటి వాడిని నేను కాదనంటే ఆనాడే దేవునికి మనం దూరం అయిపోయామని అర్థం. కాబట్టి ఆనాటి దినాలలో గలతీ సంఘానికి హెచ్చరిక చేస్తూ ఈ మాటలు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాల సమయంలో నేరుగా మనతో మాట్లాడుచున్నారు. భక్తిలో పడిపోయేవేమో, గర్వాంధులమయ్యామేమో, జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను నేనని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి ఏ మనుష్యుడు సంపూర్ణమైన వాడు కాడు. వాళ్ళు బిషప్ అవ్వచ్చు, రెవరెండ్ అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చు, ఏవో గొప్ప విశ్వాసైనా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ఎవరైతే మంచి దారిలో నిలబడతారో, తగ్గించుకుంటారో వారిని దేవుడు ఇచ్చిస్తారు. అటువంటి భక్తి జీవితము దావీదులో మనం చూస్తాం, అబ్రహాం గారిలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు గ్రుడ్డివాడులో మనం చూస్తున్నాం. దావీదు కుమారుడా, నన్ను కరుణించని బ్రతిమాలుకున్నాడు. జక్కయ్య అంటూ ఉన్నాడు, నేను ఎవరి దగ్గరైనా తప్పిదముగా నేను ఒక వంతు తీసుకుంటే దానికి 4 వంతులు చెల్లిస్తా. తనకు తానుగా మార్గాన్ని సిద్ధపరుచుకుని దేవుని ఎదుట సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. గనుక ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. గనుక భక్తి జీవితాన్ని కాపాడుకుని దేవుని ఆత్మతో నింపబడి దేవుని రాకడకు సిద్ధపడి వారిలాగా ఉందాం. మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు.
నీ యొక్క కనికరం బట్టి ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. భక్తి ముసుగులో ఉండి ఒకవేళ నాయన నీ సన్నిధికి దూరం అయిపోయా మేము మీ పాదాల సంతబడి మొరపెడుతున్న మా పాపములు క్షమించి మరలా నాయన ఆత్మీయమైన జీవితంలో వృద్ధిలోనికి మమ్మల్ని తీసుకున్నారండి. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నాయన మాకు మేముగా నాయన తండ్రి లోబడిపోవటానికి కృపనిమ్మని మీ ఆత్మ సహాయము ద్వారా మమ్మల్ని నింపమని, ఎవరి కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.